దేవుడు మీకు తోడైయుండునుగాక. ఇన్ ద నేమ్ ఆఫ్ ద ఫాదర్ అండ్ ఆఫ్ ద సన్ అండ్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. ఆమేన్. భూమి మీద నీవు దేవుని యొక్క ఆజ్ఞను, దేవుని యొక్క ఆలోచనను, దేవునికి విరుద్ధమైన జీవితాన్ని నీవు జీవిస్తే అశాశ్వతమైనటువంటి ఈ భూమిని నీవు వెళ్ళిన తర్వాత నిత్యమైనటువంటి శాశ్వతమైనటువంటి దేవుని యొక్క రౌద్రానికి, కోపానికి, బహుశా మనము పడేటువంటి వేదనకు నీవు గురి కావలసి వస్తుంది. పాపమును గురించి పశ్చాత్తాపడకపోతే, పాపమును గురించి ప్రాయశ్చిత్తము దేవుని చెంత నీవు పొందలేకపోతే తిరిగి నీవు నరకానికి నిశ్చయముగా వెళ్ళతావన్నది దీని భావం. రిపెంటెన్స్, పశ్చాత్తాపం అనేది కేవలము మనం చేసినటువంటి పనులను వాటిని బట్టి మనస్సు నొచ్చుకోవడం, బాధపడడం, జస్ట్ సేయింగ్ సారీ అని మాత్రమే కాదు. దాని యొక్క భావం ఏంటి అనంటే, చేసిన తప్పును గుర్తించి, గ్రహించి, అది తిరిగి పునరావృతము కాకుండా నీవు తీసుకోవలసినటువంటి కార్యాచరణ. మూడవ సందేశం, నీవు మన్నులో నుంచి తీయబడ్డావు, తిరిగి మన్నైపోతావు. దీని యొక్క సందేశం యొక్క మూడవ సందేశం ఏంటనంటే ఎ లవింగ్ ఇన్విటేషన్. దేవదేవుడు పాపము భరితమైనటువంటి మానవుని యొక్క స్వభావానికి ఒక ప్రేమపూర్వకమైనటువంటి ఆహ్వానాన్ని ఆయన ఇస్తున్నాడు. సమయాన్ని టు రియలైజ్ అండ్ అక్నాలెడ్జ్ అవర్ సిన్ఫుల్ కండిషన్. నా పాప స్థితిని నీవు గ్రహించగలిగితే, ఈ సమయంలో మనిషికి కావలసినటువంటి ప్రాథమికమైన అభ్యాసం ఏంటి అనంటే ఆత్మావలోకనం. యు నీడ్ టు ఇంట్రాస్పెక్ట్ ఆఫ్ యువర్ సెల్వ్స్. నేను నీతిమంతుని అనేటువంటి ఆ దృష్టి ఉన్నంత మట్టుకు మనలో ఉన్నటువంటి అవినీతి బహుశా మనకు కనబడకపోవచ్చు, బహుశా మనకు వినబడకపోవచ్చు. అయితే దేవుని యొక్క నీతిలో, దేవుని యొక్క దృష్టిలో, దేవుని యొక్క ఆ దర్శనములో నీవు ఏ రకమైనటువంటి రిజర్వేషన్స్ లేకుండా ఉన్నా పాటున వచ్చుచున్నాను నీ పాద సన్నిధికి ఓ రక్షక అని నిన్ను నీవు ఆయన చెంతలో సమర్పించుకున్నప్పుడు, కలంకము లేనటువంటి ఆయన ముఖ దర్శనములో మనలో ఉన్నటువంటి కలంకాలను, మనలో ఉన్నటువంటి ఆయాసకరమైనటువంటి ప్రవర్తనను ఒక అద్దం ముందు చూసుకోగలిగినట్టు చూసుకోవడానికి చేసేటువంటి ఆ ప్రక్రియ కొరకు దేవుడి రోజున మనల్ని ఆహ్వానిస్తూ ఉన్నాడు. యు నీడ్ టు రియలైజ్ ఇట్. రెండవది, యు నీడ్ టు అక్నాలెడ్జ్ ఇట్. చేసినటువంటి పాపాన్ని ఒప్పుకొని తీరాలి. ఈ ఒప్పుకొని తీరడానికి మనిషికి గుప్పెడంత గుండె కావాలి. నిజమే, మనం పాపం చేసినాం. మన ప్రవర్తన వలన అనేక మంది ఆయాసం పొందుతున్నారు. అట్టి ప్రవర్తనలో పరివర్తన రానంత కాలం పరిశుద్ధత అనే దానికి బహుశా మన జీవితాలలో చోటు ఉండకపోవచ్చు. ద బెస్ట్ ఎగ్జాంపుల్ విచ్ ఐ కెన్ సీ ఈస్ అ ప్రాడిగల్ సన్. తప్పిపోయి వచ్చినటువంటి కుమారుని యొక్క ప్రవర్తననే, వాడు పొందినటువంటి పరివర్తననే బహుశా మరి పాప క్షమాపణకు మనం తీసుకోవలసినటువంటి కార్యాచరణ అన్నది నా వ్యక్తిగతమైనటువంటి భావన. నౌ కమింగ్ బ్యాక్ టు అనదర్ ఇంపార్టెంట్ పార్ట్ ఆఫ్ దిస్ యాష్ వెన్స్డే, దట్ ఈస్ బిబ్లికల్ యూజ్ ఆఫ్ యాషెస్. ఈ భస్మము లేదా ఈ బూడిద అనేటువంటిది పరిశుద్ధ గ్రంథంలో దానికి ఉన్నటువంటి ప్రాముఖ్యత ఏంటి? బైబిల్ అనుసారంగా బూడిద లేదా భస్మము ఇది విలాపముకు సూచికగా మనం చూస్తూ ఉన్నాం. భస్మము తర్వాత గోనె సంచి, sackcloths and ashes are often associated in the Bible. Sackcloth is something which is quite rough and harsh, a coarse material. These are the symbolisms that very often we find in the Bible, where people have expressed their repentance, where people have expressed their mourning over the things that have really happened in one's life. వెరీ పర్టికులర్లీ ప్రాముఖ్యంగా యోబు గ్రంథము 2వ అధ్యాయం 8వ వచనంలో
ఈ విధంగా సెలవివ్వబడ్డది. అతడు ఒళ్ళు గోకుకొనుటకై చిల్ల పెంకు తీసుకుని బూడిదలో కూర్చుండగా. And same we can see a similar practice. Second book of Sam, chapter 13, verses 19, where Tamar behaves in such a way. And also we find in the book of Jonah, chapters 3 and verses 6. యోనా గ్రంథము 3వ అధ్యాయం 6వ వచనంలో ఈ విధంగా మనం చూడగలుగుతాం. ఆ సంగతి నినివే రాజునకు వినబడినప్పుడు అతడు తన సింహాసనం మీద నుండి దిగి తన రాజవస్త్రములను తీసివేసి గోనెపట్ట కట్టుకొని బూడిదలో కూర్చుండెను. నినివే ప్రజలకు పశ్చాత్తాపపడి గోనెపట్టు కట్టుకొని బూడిదలో కూర్చుని దేవుని యొక్క అనుగ్రహానికి ప్రాధేయపడండని ఆయన ఆజ్ఞను ఇచ్చెను. పరిశుద్ధ గ్రంథం అంతట్లో కూడా పశ్చాత్తాపానికి, విలాపానికి, తమ యొక్క నిజమైనటువంటి ప్రవర్తనలో పరివర్తనానికి చక్కని సూచికగా ఇట్టి బూడిదను దేవుని ప్రజలు వాడినటువంటి అనేకమైన దాఖలాలు పరిశుద్ధ గ్రంథంలో మనం చూసినాం. వాట్ ఈస్ ద యాష్ వెన్స్డే లైఫ్ మెసేజెస్? జీవితానికి కావలసినటువంటి సందేశం ఇట్టి భస్మ బుధవారం లేదా బూడిద బుధవారం మనకు ఇస్తుంది. 2 ప్రాముఖ్యమైనటువంటి విషయాలు. ఒకటి, యు ఆర్ ఇన్వైటెడ్ టు మేక్ ఎ రియల్ కన్వర్షన్. సత్యమైనటువంటి యథార్థమైనటువంటి మార్పునకు, యథార్థమైనటువంటి జీవనంలో సంపూర్ణమైనటువంటి ఒక మార్పునకు, నమ్మదగినటువంటి మార్పునకు ఇట్టి భస్మ బుధవారం నిన్ను ఆహ్వానిస్తూ ఉంది. రెండవది ఏంటంటే ఇట్ ఈస్ a process of renewal of life during the period of Lent. ఈ లెంట్ మండల కాలం 40 దినాలు. మరి తిరిగి మనల్ని మనం నిత్య నూతనత్వము చేసుకోవడానికి ఈ కాలము దేవుడు మనల్ని ఆహ్వానిస్తున్నాడు. ఒకటి, సమూలమైనటువంటి, సమగ్రమైనటువంటి, సంపూర్ణమైనటువంటి మార్పు ఒక ప్రక్క అయితే, పునర్నిర్మాణం, దేవుడు కోరుకున్నటువంటి జీవనము, దాని యొక్క విలువల యొక్క పునర్నిర్మాణము మరొక వైపు. ఈ రెండు కూడా ఈ మండల కాలములో ఈ భస్మ బుధవారం రోజున ఈ రెండు కావడానికి కావలసినటువంటి మూలాలను కూడా మనకు పరిశుద్ధ గ్రంథం ప్రబోధం చేస్తుంది. మొట్టమొదటి మూలం ఏంటంటే ఇట్ ఈస్ బై ఫాస్టింగ్, ఉపవాసం ఉండటము ద్వారా. ఏ విధంగా ఉపవాసం ఉండాలి, ఉపవాసంను గురించినటువంటి విషయాలు తరువాతి విషయాలు నేను మీతో పంచుకుంటాను. కానీ సమూలమైనటువంటి మార్పు, రెండవది పునర్నిర్మాణం, ఇవి రెండిటికి కావలసినటువంటి మూలాలలో ప్రధానమైనటువంటి మూలం ఉపవాసం. రెండవ మూలం ప్రార్థన. మూడవ మూలం ఆర్మ్స్ గివింగ్, దానాలు ధర్మాలు చేయడం. నాలుగవది ఏంటంటే డూయింగ్ పెనెన్స్, చేసినటువంటి పాపానికి పశ్చాత్తాపపడడం. అండ్ బీయింగ్ రికన్సైల్డ్ టు గాడ్, దేవునితో మనము సమాధానపడడం. ఈ 4 మూలాల మీద ఈ 40 రోజుల మండల కాలంలో మన యొక్క ఆధ్యాత్మికమైనటువంటి స్థితిని మనం పునర్నిర్మాణం చేసుకోవడానికి దేవుడు మనకు మరొక అవకాశాన్ని అందించి అనుగ్రహించినాడని జ్ఞాపకం చేస్తున్నాం. ఇట్టి ఉపవాసములో ఇన్ ఫాస్టింగ్ we sacrifice our love of self so that we can become free to love God and others. ఇటు ఉపవాస కాలంలో స్వీయమైనటువంటి దాని మీద అపేక్షను, ప్రేమను మనము చంపుకొని అట్టి ప్రేమను త్యాగము చేస్తే ఇతరులను, దేవునిని మనకంటే అత్యధికంగా వారిని ప్రేమించినటువంటి వారమైతాం. ఇన్ ప్రేయర్ వి సాక్రిఫైస్ అవర్ లవ్ ఆఫ్ టైమ్ టు మేక్ టైమ్ టు లవ్ గాడ్. ప్రార్థనలో మనం మన యొక్క సమయాన్ని త్యాగం చేసి, ఆ త్యాగం చేసినటువంటి సమయాన్ని దేవునికి అందించడము ద్వారా దేవునిని మనం నిస్వార్థాపేక్షతో ప్రేమించినటువంటి వారం అవుతాం. మూడవది ఇన్ ఆర్మ్స్ గివింగ్, దాన ధర్మాలు చేయడం వల్ల వి సాక్రిఫైస్ అవర్ లవ్ ఆఫ్ స్టఫ్ టు మేక్ రూమ్ ఫర్ ద లవ్ ఆఫ్ అదర్స్. ఇతరుల యొక్క అవసరతల్ని అందించడంలో మనము అత్యధికంగా ప్రేమించినటువంటి
వస్తువులే కానివ్వండి, మరి ఏదైనా కానివ్వండి, దానిని త్యాగము చేస్తే గలిగితే ఇతరులను, మనము ప్రేమించినటువంటి వాటిని ఇతరులకు అందించి మన యొక్క ప్రేమను చూపించడానికి దోహదపడుతుంది. మై డియర్ ఫ్రెండ్స్, వి నీడ్ టు డూ ప్రేయర్ఫుల్ ఫాస్టింగ్. ప్రార్థనాపూర్వకమైనటువంటి ఉపవాసం అత్యవశ్యకమై ఉన్నది. కారణం ఏంటంటే, మనకు ప్రార్థన చెయ్యమని సాక్షాత్తు పరమేశ్వరుడైనటువంటి యేసుక్రీస్తు దేవుడే మనకు ప్రబోధాన్ని చేసినాడు. ప్రబోధముతో ఆగిపోలే. దేవుడు ప్రార్థన యొక్క అవసరతని వారు ఆచరించి అక్షరార్థంగా మనలను చెయ్యమని వారు ఆజ్ఞాపించినారు. వారు ఎప్పుడైనా సరే పరిచర్యకు వెళ్ళకముందు వారు పరిపూర్ణంగా ప్రార్థనలో సమయాన్ని గడిపి అట్టి ప్రార్థన యొక్క ఆశీస్సులను, ప్రార్థన యొక్క బలాన్ని వారు పొందిన అనంతరమే ప్రజలలోనికి వెళ్ళి వారు పరిచర్య చేయడానికి సంసిద్ధులుగా తన జీవనకాలం అంతట్లో కూడా యేసు ప్రభుల వారి యొక్క జీవితంలో వారు ప్రార్థన అనేది లేకుండా ఏనాడు కూడా వారు ముందుకు సాగినట్టు మనము చరిత్రలో చూడము. రెండవది, యెహోవాను గుర్తెరిగినటువంటి రాజు నినివేను పరిపాలిస్తున్నప్పుడు వారు కూడా దేవుని యొక్క అనుగ్రహం పొందులాగున ప్రార్థించండి, గోనెపట్టు కట్టుకోండి, దేవుని యొక్క అనుగ్రహాన్ని కొరకై వేడుకోండి, మీ ప్రవర్తనలో మార్పు తీసుకొని రావడానికి ప్రయాసపడండి అన్న విషయాన్ని యోనా గ్రంథము 3:7 మనం స్పష్టంగా చూడగలం. రాణి అయినటువంటి ఎస్తేరు వారు సహితం తమ యొక్క జాతి యొక్క ఉనికి ప్రమాదంలోనికి ఉన్నప్పుడు గొన్నెపట్టు కట్టుకొని బూడిదను తల మీద పోసుకొని దేవుని సన్నిధానంలో ఆయన అనుగ్రహం కొరకు గోజాడండి అని వారు విన్నవించినారు. ఎస్తేరు గ్రంథం 4:16. పరిశుద్ధులైనటువంటి పౌలు గారు ప్రార్థన యొక్క ప్రాముఖ్యాన్ని ఎంత అద్భుతంగా వారు వివరించినారనంటే, కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 11వ అధ్యాయం 27వ వచనంలో ఈ విధంగా లిఖించబడి ఉన్నది. ప్రయాసముతోనూ కష్టములతోనూ తరచుగా జాగరణములతోనూ ఆకలి దప్పులతోనూ తరచుగా ఉపవాసములతోనూ చలితోనూ దిగంబరత్వముతోనూ ఉంటిని. ఇంకా నువ్వు చెప్పవలసినవి అనేకములు ఉన్నవి. ఉపవాసములతో నేను అనేక మార్లు ఉంటిని అని పౌలు గారు బోధిస్తూ ఉన్నారు. ఇది ప్రార్థన విషయమై భస్మ బుధవారం మనకు నేర్పించే ప్రబోధం. ఇటు భస్మ బుధవారం ఉపవాసం అన్నటువంటి విషయాన్ని మనం ధ్యానం చేస్తున్నాం గనక కాస్తంత చరిత్రలోనికి తొంగి చూసే ప్రయత్నము చేద్దాం. చారిత్రాత్మకత క్రైస్తవ విశ్వాసానికి అత్యంత ప్రాముఖ్యమైనది. కారణం ఏంటంటే, మన విశ్వాసము చరిత్ర మీద స్థిరమైనటువంటి పునాది వేయబడినటువంటి విశ్వాసం కనుక చరిత్రలో ఇట్టి ఉపవాసమును గూర్చినటువంటి సమాలోచన, ఉపవాసమును గూర్చినటువంటి ఇట్టి పద్ధతి మన పూర్వపు పితరులు ఏ విధంగా వారు యోచించినారో సంక్షిప్తంగా మీకు తెలియచేసే ప్రయత్నం నేను చేస్తాను. మరి ప్రాచీన కాలంలో గ్రీక్ ఆర్థడాక్స్ క్రైస్తవులు 365 దినాలలో 180 దినాలు వారు ఉపవాసము ఉండి ప్రార్థించేవారు. ఆర్థడాక్స్ మరియు క్యాథలిక్ సిరియన్ క్రిస్టియన్స్ వీరు కూడా 365 దినాలలో సుమారుగా 225 నుంచి 290 దినాలను వారు ఉపవాసము ఉండి ప్రార్థించేవారు. ఇది మన పితరులు మనకిచ్చినటువంటి ఒక అద్భుతమైనటువంటి సంస్కృతి. ఉపవాసము ఉండి ప్రార్థించడం అనేది క్రైస్తవ్యములో ఉన్నటువంటి ఒక అత్యంత ప్రత్యేకమైనటువంటి పరిణితి కలిగినటువంటి
పద్ధతి. దేవునికి అతి సమీపంగా మనుష్యుడు తమ యొక్క దేహాన్ని, తనలో ఉన్నటువంటి పంచేంద్రియములను తన యొక్క స్వాధీనమందుంచుకుని దేవునికి ఆయాసకరమైనటువంటి ఏది కూడా చెయ్యకుండా నిబద్ధత కలిగి ఉండడానికి చేసే ఒక చిరు ప్రయత్నమే ప్రార్థన మరియు ఉపవాసం. ఈ ఉపవాసం అనేటువంటిది, మరి నిజమైనటువంటి ఉపవాసం ఒక మాటలో వర్ణించవలననా మనిషి యొక్క హృదయం మరి నిలువుగా చినిగిపోవడం, తద్వారా విరిగి నలిగినటువంటి ఆ మనస్సుతో మనుష్య కుమారుని వైపు వారు ప్రయాణము చేయడం, లేదా వారు మనుష్య కుమారుని యొక్క సాంగత్యాన్ని వారు కోరుకోవడం. ఈ విషయాన్ని యోవేలు ప్రవక్త అద్భుతంగా తన యొక్క గ్రంథంలో 2వ అధ్యాయము 13వ వచనంలో మనం చూస్తాం. యోవేలు గ్రంథం 2వ అధ్యాయం 13వ వచనంలో ఈ విధంగా చెప్పబడి ఉన్నది. ఇదే యెహోవా వాక్కు. మీ దేవుడైన యెహోవా కరుణ వాత్సల్యములు గలవాడును, శాంతమూర్తియు, అత్యంత కృపాగలవాడునై ఉండి, తాను చేయనుద్దేశించిన కీడును చెయ్యక పశ్చాత్తాపపడును గనక మీ వస్త్రములను కాక మీ హృదయములను చింపుకొని ఆయన తట్టు తిరుగుడి. దేవుని వైపు విరిగి నలిగిన హృదయాలతో మనము ఆయన వైపు తిరగగలిగితే దేవుడు మన పట్ల కలిగి ఉన్నటువంటి ఆగ్రహమును అనుగ్రహముగా మార్చి ఆయన ఆప్యాయతకు మనలను తన ఆప్యాయతతో అలంకరిస్తాడు. ఈ విషయము భక్తుడైనటువంటి యెషయా సహితం తన యొక్క గ్రంథంలో 58వ అధ్యాయము మరి 6-7 వచనాలలో ఈ విధంగా వారు నివేదిస్తారు. యెషయా గ్రంథము 58వ అధ్యాయం 6-7 వచనాలు. దుర్మార్గులు కట్టిన కట్లను విప్పుటయు, కాడిమాను మేకులు తీయుటయు, బాధింపబడి వారిని విడిపించుటయు, ప్రతి కాడిని విరగొట్టుటయు నేనేర్పరచుకొనిన ఉపవాసమే కదా. నీ ఆహారము ఆకలిగొనిన వారికి పెట్టుటయు, నీ రక్త సంబంధికి ముఖము తప్పింపకుండా ఉండుటయు, దిక్కుమాలిన బీదలను నీ ఇంట చేర్చుటయు, వస్త్రహీనుడు నీకు కనబడినప్పుడు వానికి వస్త్రములిచ్చుటయు ఇదియే కదా నాకిష్టమైన ఉపవాసము. అలాగున నీవు చేసిన ఎడల నీ వెలుగు వేకువ చుక్కవలె ఉదయించును, స్వస్థత నీకు శీఘ్రముగా లభించును, నీ నీతి నీ ముందర నడుచును. యెహోవా మహిమ నీ సైన్యపు వెనుకటి భాగమున కావలి కాయేను. దేవునికి మహిమ కలుగునుగాక. ఇది కదా దేవుడు మన కొరకై నిర్దేశించినటువంటి ఉపవాస నియమావళి. దేహాన్ని ఒక్కటిని మాత్రమే మనం స్వాధీనం అందించుకుంటే సరిపోదు, కానీ మన ప్రతి ప్రవర్తన కూడా పరుల ప్రయోజనార్థమై దానిని క్రమబద్ధీకరించుకుంటూ మన కాళ్ళను ముందుకు కొనసాగింపుటయే క్రీస్తు కోరుకునేటువంటి ఉపవాసం. ఉపవాసం ఉండడం వల్ల అనేకమైనటువంటి లాభాలు మనకు ఉన్నాయి. వాస్తవికంగా మన శరీరంలో ఉన్నటువంటి దేహదారుఢ్యంలో మరి ఉన్నటువంటి అధికమైనటువంటి క్రొవ్వును తగ్గించడానికి మనం చేసే ప్రయత్నం. అయితే ఆధ్యాత్మికమైనటువంటి ఉపవాసములో అనేక రకములైనటువంటి చెడు, విసర్జించవలసినటువంటి విషయాలు, అత్యాశ, దురాశ, ఇతరులకు ఆయాసము కలిగించేటువంటి ప్రవర్తనలు, మరి ఇవన్నీ కూడా ఆధ్యాత్మికమైనటువంటి మరి ఒబిసిటీ, స్పిరిచువల్ ఒబిసిటీ, ఐ కాల్ ఇట్ యాజ్, వాటికి పెంపొందింప చేస్తున్నటువంటి కారణము చేత పైన నియమించబడినటువంటి నియమావళి అనుసారంగా జీవించడం ద్వారా వాటన్నిటి నుంచి మనము విడుదల పొందినటువంటి వారమవుతాం. అనంతరం ఇటు ఉపవాసము ఇట్ గివ్స్ అస్ అడిషనల్ మోరల్ స్పిరిచువల్ గ్రోత్. ఆధ్యాత్మికంగా అత్యధికమైనటువంటి ఎదుగుదలకు ఇటు ఉపవాసము దోహదము చేస్తుంది. ఇట్ ఆఫర్స్ మోర్ టైమ్ టు స్పెండ్ టు బీ విత్ గాడ్ ఇన్ ప్రేయర్. ప్రార్థనలో దేవునితో అనేకమైనటువంటి సమయాన్ని వెచ్చించడానికి సహాయం చేస్తుంది. ఇట్ ఆల్సో ఎంకరేజెస్ అస్ టు షేర్ అవర్ ఫుడ్ విత్ పీపుల్ హూ ఆర్ ఇన్ నీడీ.
అవసరతలో ఉన్నటువంటి వారి యొక్క ఆహార్తిని తీర్చడానికి ఇటు ఉపవాసం మనకు సహాయం చేస్తుంది. రెండవది, వి నీడ్ టు లీడ్ ఎ పెనెన్స్ లైఫ్. మనము పశ్చాత్తాపం లేదా అనుతాపం అనేటువంటి జీవితాన్ని జీవించడానికి ఇటు ఉపవాసం దోహదము చేస్తుంది. మనకు అత్యధికమైనటువంటి మాదిరి మన యొక్క గురువు, మన రక్షకుడు, మన దైవమైనటువంటి యేసుక్రీస్తు ప్రభుల వారు మాత్రమే. వారి యొక్క ప్రబోధాలలో చాలా స్పష్టంగా వారు మనకు బోధించినారు. ఎవరైనా సరే నన్ను వెంబడించవలనని కోరుకున్న ఎడల సిలువను ఎత్తుకొని సమస్తాన్ని విసర్జించి విశ్వాసముతో వారి పాదాలలో, పాదముద్రికలలో వారి యొక్క చూపిన మార్గములో నడవవలసి ఉన్నది అన్న విషయాన్ని వారు మనకు జ్ఞాపకం చేసినారు. అనంతరం పాపభూయిష్టంగా ఉన్నటువంటి బ్రతుకులో నుంచి మన ఆత్మలను ఇట్టి ఉపవాసం తేలికపరుస్తుంది. పాపానికి అతీతంగా ఆలోచనతో పాటు ఆచరణ కలిగించడానికి సహాయం చేస్తుంది. ఇటు ఉపవాసం మన ప్రార్థనలకు కావలసిన ప్రతిఫలాన్ని కూడా ఇస్తుంది. మూడవది, వి నీడ్ టు అనలైజ్ అవర్ హార్ట్స్ ఫర్ రికన్సిలియేషన్. వి నీడ్ టు ఎన్లార్జ్ అవర్ హార్ట్స్ ఫర్ రికన్సిలియేషన్. దేవునితో సమాధాన పడడానికి కావలసినటువంటి సువిశాలమైన దృక్పథ భావాన్ని ఇట్టి ఉపవాసం మనకు అందిస్తూ ఉంది. Now coming to another important core element of this Ash Wednesday is the agenda. By alms giving, దాన ధర్మాలు చేయడం వలన ఇతరుల యొక్క అవసరతలు మన అవసరతల కంటే కూడా అత్యధికమైనటువంటి ప్రాధాన్యతను మనము ఇచ్చుట ద్వారా మన అవసరతల్ని తగ్గించుకొని వారి అవసరతలకు స్పందించడము నేర్చుకుంటాం. కారణం ఏంటనంటే దేవుడు కూడా తన్ను తాను తగ్గించుకొని ఆయన కృప వలన మన కొరకు తాను భూమి మీదికి వచ్చి తన్ను తాను ధారపోసుకొని మనల్ని ధన్యులుగా చేసినాడు. ప్రార్థనా జీవితం మానవుని యొక్క జీవితంలో అత్యున్నతమైనటువంటి ప్రాముఖ్యత కలిగేదని, అట్టి ప్రార్థనలో ఉండటం ద్వారా దేవునికి మాత్రమే సమస్తమైన ఘనతను, మహిమను ఆరోపిస్తూ మనల్ని మనము తగ్గించుకుంటూ, లార్డ్ ఐఎమ్ జీరో, యూ బికమ్ మై హీరో అని చెబుతూ భగవంతుడు దేవుని యొక్క సాంగత్యానికి అతి సమీపంగా ప్రతి ప్రయత్నం ద్వారా చేరడానికి మనం ప్రయత్నం చేస్తూ ఉంటాం. రెండవది, బై ఫాస్టింగ్ వి డిస్కవర్ అవర్ పర్సనల్ సెల్ఫ్. ఉపవాసం ఉండడము ద్వారా నేను ఏమై ఉన్నా, నా జీవితమే, నా గమ్యమే, నేను వెళుతున్నటువంటి దారి ఏంది, నేను చేస్తున్న ప్రయత్నమే, నేను పడుతున్నటువంటి పోరాటమేంది, అనేకమైనటువంటి $1,000,000 క్వశ్చన్స్, ప్రశ్నలు మనల్ని వేధిస్తూ ఉన్నప్పుడు వాటికి సరి అయినటువంటి జవాబును వెదుకునేటువంటి ప్రయత్నంలో ఉపవాసము, ప్రార్థన ఇవి రెండూ లేకుండా చేసే ఏ ప్రయత్నమైనప్పటికీ బహుశా ధర్మయుక్తమైనటువంటి జవాబును మనం పొందజాలమేమో. ఇట్ ఈజ్ ఓన్లీ ఫాస్టింగ్ అండ్ ప్రేయర్ విచ్ హెల్ప్స్ అస్ టు డిస్కవర్ అవర్ పర్సనల్ సెల్ఫ్. నేను, నా అంతరాత్మ, ఐ, మీ, మై సెల్ఫ్ ఏమై ఉన్నాం, ఎలా ఉండవలసి ఉండేది, ఎలా ఉంటున్నాం. బహుశా ఈ 2-3 ప్రశ్నలకు మనం జవాబు వెతుక్కోగలిగితే ఈ జీవితానికి పరమార్థాన్ని మనం పొందినటువంటి వారం అవుతాం. వీటి యొక్క జవాబు మనకు కావలసినటువంటి విసర్జించవలసినటువంటి విషయాలను, కొన్ని అలవాట్ల నియమాలను అలవర్చుకోవలసినటువంటి వాటిని మనకు చాలా సులువుగా అవి మనకు బోధిస్తాయి. ఈ విషయంలో ఆది క్రైస్తవ సంఘ పితరుడు 4-5 శతాబ్దాలలో మరి క్రైస్తవ సంఘానికి పెద్దగా ఉన్నటువంటి జాన్ క్రిసోస్టమ్ వారు చెప్పినటువంటి ఉపవాసమును గూర్చినటువంటి విషయాలు నేను మీతో నివేదించడానికి ఇష్టపడుతున్నాను. హీ వాజ్ అన్ ఆర్చ్ బిషప్ ఆఫ్ కాన్స్టాంటినోపుల్ in 4th or 5th century in between. వారు ఏమన్నారనంటే ఉపవాస విషయంలో, డూ యూ ఫాస్ట్, గివ్ మీ ద ప్రూఫ్ ఆఫ్ ఇట్ బై యువర్ వర్క్. నువ్వు ఉపవాసం ఉన్నావా, ఉపవాసాన్ని ఆచరిస్తున్నావా, నువ్వు ఉపవాసం ఉన్నట్టు కావలసిన సాక్ష్యాధారాలను నీ క్రియల రూపకంగా నాకు చూపించు అని అంటారు జాన్ క్రిసోస్టమ్. వన్ ఈస్, ఇఫ్ యు సీ అ పోర్ మ్యాన్, బీ మూవ్డ్ బై పైటీ ఫర్ హిమ్. ఎవరైనా సరే బీదవాని నువ్వు చూసినప్పుడు కనికరముతో కదిలింపబడ్డావా?
ఇఫ్ యు సీ అన్ ఎనిమీ బీ రెకన్సైల్ టు హిమ్. నీ శత్రువును లేదా నీ పగవానికి నీ త్రోవలో తారసపడ్డప్పుడు నువ్వు వారితో సమాధానం పడడానికి ఏదైనా ప్రక్రియను గావించినావా? ఇఫ్ యు సీ ఎ ఫ్రెండ్ బీయింగ్ హానర్డ్ డు నాట్ ఎనివీ హిమ్. ఎవరైనా నీ స్నేహితులు అత్యధికమైనటువంటి ఘనత పొందటం నువ్వు చూసినప్పుడు వారి పట్ల ఈర్ష్య ద్వేషాన్ని పెంపొందించకుండా ఉండగలిగినావా? కేవలము డు నాట్ లెట్ ఓన్లీ యువర్ మౌత్ ఫాస్ట్ బట్ ఆల్సో ఇయర్స్, ఐస్, ఫీట్ అండ్ హ్యాండ్స్, ఆల్ ద మెంబర్స్ ఆఫ్. కేవలము నీ నోటికి మాత్రమే ఉపవాసం ఉండకూడదు, కానీ నీ దేహంలో ఉన్నటువంటి అన్ని అంగాలకు కావలసినటువంటి ఉపవాసాన్ని నీవు కల్పించగలగాలి. లెట్ ద హ్యాండ్స్ ఫాస్ట్ బై బీయింగ్ ఫ్రీ ఆఫ్ అవైరిస్ అండ్ గ్రీడ్. అత్యాశ, దురాశలు పడకుండా నీ చేతిని ఉపవాసమునకు ఉంచుము. లెట్ ద ఫీట్ ఫాస్ట్ బై సీజింగ్ టు రన్ ఆఫ్టర్ సిన్. పాపం వైపు నీ పాదాలు పరిగెత్తకుండా ఉండునట్లుగా నీ పాదాలకు కావలసిన ఉపవాసాన్ని ఉంచుము. లెట్ ద ఐస్ ఫాస్ట్ బై డిసిప్లినింగ్ దెమ్ నాట్ టు గ్లేర్ విచ్ అండ్ సిన్ఫుల్. పాపంతో ఉన్నటువంటి దృష్టిని నీ కళ్ళలు చూడకుండా వాటిని నిగ్రహించుకునము. వెన్ ఇట్ కమ్స్ టు ఇయర్స్, నీ చెవులు వచ్చినప్పుడు ఇతరుల గురించి చెడు వినకుండా ఉండునట్లు, పనికిరాని మాటలు, ఇతరులను ఆయాసపెట్టే మాటలు వినకుండా ఉండునట్లు నీ చెవులను నీ యొక్క మనో నిగ్రహములో ఉంచుకొనుము. వెన్ ఇట్ కమ్స్ టు మౌత్, ఫాస్ట్ ఫ్రమ్ వర్డ్స్. నోటికి వచ్చినప్పుడు ఇతరులను గూర్చినటువంటి దురాశ, దుర్భాషలు మాట్లాడకుండా, ఇతరులను క్రిటిసైజ్ చేయకుండా నిన్ను నీవు నిగ్రహించుకొనుము. ఇన్ దిస్ ఫాస్టింగ్, ఫాస్ట్ ఫ్రమ్ హర్టింగ్ వర్డ్స్ అండ్ సే కైండ్ వర్డ్స్. ఇతరులను ఆయాస పెట్టే మాటలు మానండి. కరుణారసముతో నిండుకున్నటువంటి మాటలను మాత్రమే పలకండి. ఫాస్ట్ ఫ్రమ్ సాడ్నెస్ అండ్ బీ ఫిల్డ్ విత్ గ్రాటిట్యూడ్. విచారముతో ఉన్నటువంటి వాటితో విడిచిపెడదాం. కృతజ్ఞత భావము కలిగినటువంటి భావనను అలవర్చుకుందాం. ఫాస్ట్ ఫ్రమ్ యాంగర్ అండ్ లెట్ us బీ ఫిల్డ్ విత్ పేషెన్స్. కోపం నుంచి మనము ఉపవాసం ఉందాం, విడిచిపెడదాం. నిగ్రహము కలిగి నిలకడగా ఉండడానికి ప్రయత్నం చేద్దాం. ఫాస్ట్ ఫ్రమ్ వరీస్ అండ్ ట్రస్ట్ ఇన్ గాడ్. అనవసరమైన విషయాల గురించి చింత క్రాంతులుగా ఉండటం మానివేద్దాం. దేవుడు బలవంతుడు, నిత్యుడగు తండ్రి, ఆయన సర్వాంతర్యామి, అసాధ్యమైనది ఏదీ లేదు అని విశ్వసిద్దాం. ఫాస్ట్ ఫ్రమ్ ప్రెషర్స్ అండ్ బీ ప్రేయర్ఫుల్. ఒత్తిడిలో నుంచి ఉపశమనం పొందుదాం. ప్రార్థన అన్నిటికీ జవాబునిస్తుందని ప్రార్థనను ఆశ్రయిద్దాం. ఫాస్ట్ ఫ్రమ్ సెల్ఫిష్నెస్ అండ్ బీ కంపాషనేట్ టు అదర్స్. స్వార్థాన్ని విడిచిపెడదాం. ఇతరుల పట్ల మనము కనికరము కలిగి ఉందాం. ఫాస్ట్ ఫ్రమ్ వర్డ్స్ అండ్ బీ సైలెంట్ సో యూ క్యాన్ లిసన్. అన్ని విషయాలలో, అన్ని సందర్భాలలో మనమే మాట్లాడాలి అన్న సిద్ధాంతానికి తిలోదకాలిద్దాం. మౌనం మునిగా మారుదాం. ఇతరులు మాట్లాడుతున్నారు, వారిని విందాం, వారి మాటను గ్రహిద్దాం. కావలసినటువంటి సహాయం చేయగలిగితే దానికి మించినటువంటి దేవుని యొద్ద వాసము, అతి సమీపమైన వాసం అంటూ ఇంతకన్నా మరొకటి ఉండదేమో.